సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతుండగా కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు గాను 14 చోట్ల పోలింగ్ మొదలైంది. రాజస్థాన్లోని 25 స్థానాలకు తొలి విడతలో 12 సీట్లకు పోలింగ్ జరగగా ఇవాళ మిగిలిన 13 చోట్ల పూర్తి కానుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 చొప్పున, అసోం, బీహార్లో 5 మధ్యప్రదేశ్లో 6, బెంగాల్, ఛత్తీస్గఢ్లో 3, త్రిపుర, మణిపూర్, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్సభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు. త్రిశూర్లో ఎన్డీఏ అభ్యర్థి ప్రముఖ నటుడు సురేష్ గోపి ఓటు వేశారు. బెంగళూరులో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. పౌరులందరూ వచ్చి ఓటు వేయాలని, పట్టణ ప్రజల ఓటింగ్ తక్కువగా నమోదవుతోందని, అందరూ వచ్చి తమ హక్కును వినియోగించుకోవాలని సుధామూర్తి పిలుపునిచ్చారు.